రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏదైతే మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి 6,000 పింఛన్ హామీ కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ కానివ్వండి, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామన్నటువంటి హామీలు కానివ్వండి, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో అతి త్వరలోనే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఎన్నికల సమయంలో చెప్పిండు, మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి నెల నుంచే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, గీతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానివ్వండి, అందరి పింఛన్లు కూడా మేము డబల్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి మా వికలాంగుల సమాజాన్ని అటు వృద్ధులను, వితంతువులను, గీతా కార్మికులను, బీడీ కార్మికులు అన్ని వర్గాలను కూడా ఇవాళ మోసం చేసి దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళ 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయిన మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి వికలాంగుల యొక్క సత్తా ఏందో చాటి చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా అతి త్వరలోనే రేవంత్ రెడ్డి పార్టీ భవనం అయినటువంటి గాంధీ భవన్ ముట్టడి కోసం భారత వికలాంగుల కుల ప్రొటెక్షన్ సమితి పెద్ద ఎత్తున లక్షలాది మంది వికలాంగుల సమాజాన్ని హైదరాబాద్ తరలించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మోతే మండలం హుసేనాబాద్లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలే మీకు గొప్ప కోరికలు ఏమి కోరట్లేదు. మీరు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజాన్ని నమ్మించి మా ఓట్లను ఇవాళ కొల్లగొట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ మీరు మా ఓట్లతో గద్దెనెక్కి మా వికలాంగుల సమాజాన్ని విస్మరించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా అడుగడుగున మా వికలాంగుల సమాజం మీద వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నారు. వికలాంగుల సమాజం మీద రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయి, వికలాంగుల చట్టాలు అనేటటువంటి ఉల్లంఘించబడుతున్నాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి మీరే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాలు పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్రంలో వికలాంగుల మహిళల మీద, వికలాంగుల మీద దాడులు పెరిగిపోతుంటే ఒక్క చట్టాన్ని ఎక్కడ కూడా మీరు ఏ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించి పకడ్బందీగా అమలు చేసినటువంటి దాఖలాలు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇప్పటికైనా సమయం ఇప్పటికే మించిపోయింది. మాకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మా పింఛన్లు పెంచాలి. ముఖ్యంగా మీరు ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి మా వికలాంగుల సమాజానికి ఇవ్వకుండా మా పట్ల వివక్ష ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆర్టీసీలో వెంటనే వికలాంగులందరూ కూడా 100% రాయితీతో అన్ని బస్సులలో మాకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అడుగడుగున మీరు ముఖ్యమంత్రి అయిన కాంచి మా సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మీ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ను లక్షలాది మంది వికలాంగులతో ముట్టడించి మీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. అప్పటిదాకా మీరు తెచ్చుకోకుండా, గాంధీ భవన్ ముట్టడి దాకా మీరు తెచ్చుకోకుండా మీకు వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మాకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి, ముఖ్యంగా రాష్ట్రంలో అతి త్వరలోనే రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మా వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలి. మీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పారు, అనేక బహిరంగ సభలో, అనేక వేదికల్లో ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు పొందుపరిచారు. ఏమని పొందుపరిచారు అని అంటే, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల్లో మీకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ మీరు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఏ విధంగా అయితే ఇచ్చినామో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి మా ఓట్లను కొల్లగొట్టి ఇవాళ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 8 పార్లమెంట్ స్థానాలు గెలిచిందంటే దాంట్లో మా వికలాంగుల పాత్ర ఉందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దు. ఇలా మా ఓట్లతో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఇవాళ మా సమాజాన్ని స్మరించి మాకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండానే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి మా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేసినావు. నీకు అవకాశం ఉన్నది. తెలంగాణ స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వికలాంగుని, ఒక వికలాంగురాల్ని కోఆప్షన్ సభ్యులుగా కూడా నియమించేటటువంటి అవకాశం ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా అణచివేతకు గురైనావు. ఇవే సకలాంగుల పాలకుల చేత మా సంక్షేమం కుట్టుబడింది. సకలాంగుల పాలకులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా వికలాంగుల సమస్యల మీద గలం ఇప్పట్లేదు. అందుకనే చట్టసభలలో మాకు పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కోణంలోనే మీకు అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ ఇస్తానని, మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి మాకు గొంతు కోసే ప్రయత్నం చేసినా మేము బాధపడలేదు. దయచేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు మా వికలాంగుల సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు మీరు ఏదైతే ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రత్యేక చట్టం చేసి ఇప్పటికైనా కోఆప్షన్ సభ్యులుగా నియమించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో
జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే విస్మరించి మా సమాజాన్ని మోసం చేసిండు. ఇప్పటికే చెప్తున్నాం, మేము మరీ చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పటికి కూడా మా సమస్యల పట్ల మీరు చిత్తశుద్ధి చూపకుంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా మా యొక్క గాంధీ భవన్ ముట్టడి ఉండబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్ గారు, వికలాంగుడు అయినప్పటికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఈ హుసేనాబాద్ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం శ్రమించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మా గౌరవ సర్పంచ్ వర్యులు, మాజీ సర్పంచ్ వర్యులు ఆంధ్రారెడ్డి గారికి, అదేవిధంగా మోద మండలంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతం కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు మా మండల అధ్యక్షులైనటువంటి జిల్లపల్లి శ్రీకృష్ణ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత కల్పించాలి.